హెచ్ఎం మేడంకి మరియు గ్రామస్తులకి మా గ్రీన్ అంబాసిడర్స్ అందరికీ కూడా ఈరోజు నాకు చేయడానికి అందరూ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఒక లైఫ్లో ఒక వ్యక్తికి ఈ మెమరబుల్ మూమెంట్ ఎందుకు ఒకటి ఉంటుంది, వాళ్ళ పెళ్లి రోజు లేకపోతే వాళ్ళ జీవితంలో ఒక ఆశయం సాధించిన రోజు ఉంటుంది. అలాగే నాకు ఈ ఈవెంట్ కూడా ఎప్పుడు నా జీవితంలో గుర్తుండిపోయే ఈవెంట్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక సంవత్సరం పనిచేసిన వెంటనే ఇంత అభిమానం నాకు ఆశ్చర్యంగా ఉండదు. నేను పనిచేసామా, ఎందుకంటే నేను నాకు 2020లో నేను ఉద్యోగంలో జాయిన్ అయినాను పంచాయతీ సెక్రటరీగా. నేను చిన్నప్పుడు కూడా చదువుకుని హైదరాబాద్లోనే చదువుకున్నాను. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక పాల సముద్రం అనేసి మారుమూల మండలంలో నన్ను పోస్టింగ్ వేశారు. ఫస్ట్ తమిళనాడు బార్డర్లో ఉంటుంది విలేజ్, అది అక్కడ ఫస్ట్ వేశారు. ఒక 3-4 నెలల తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నా, ఇది మనకు సెట్ అయ్యే రాలేదు, వెళ్ళి సాఫ్ట్వేర్ జాయిన్ అయ్యాను. ఎందుకంటే నాకు అప్పటికే బీటెక్ క్వాలిఫికేషన్ ఉంది ఆ రోజుకి. ఇంకా మనం అనవసరంగా గవర్నమెంట్ సైడ్ వచ్చాము అనవసరంగా అన్నట్టు అనిపించింది. కానీ ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడిన తర్వాత నాకు నేనే లోకలైజ్ చేసుకున్నా. ఇది మనం మైండ్ సెట్ మార్చుకోవాలి. ఫస్ట్ అయితే మనం జనాలతో కలిసి ఎప్పుడైతే మనం పని చేస్తామో అప్పుడు ఈజీగా పని చేయొచ్చు నాకు నేర్చుకున్నాను. అక్కడ లోకల్గా జనాలతో వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇల్లు టీ ఇస్తే టీ తాగడం, అన్నం తినమంటే అన్నం తినడం, వాళ్ళతో కలిసిపోయి ఉండేవాడిని నేను. దానివల్ల నాకు ఏమంటే మనసు పంచాయతీ సెక్రటరీగా ఉపయోగం వచ్చిందని అనుకుంటున్నాను. నేను అద్భుతాలు ఏం చేయలేదు, చెప్పాలంటే చాలా సమస్యలు ఇంకా తీరలేదు, ఇంకా చాలా చేయాల్సినవి. బట్ నేను అనుకునేది ఏంటంటే నా ఆఫీస్కి వచ్చి నా సంతకాల కోసం ఎవరైనా వస్తే మాత్రానికి 99% ఆ ఒక్క క్షణంలోనే పంపించడానికి ప్రయత్నం చేశాను. రేపు ఎల్లుండి అని తిప్పించుకోవడం అయితే ఎప్పుడు చేయలేదు. కొన్ని ఏంటంటే మనం కొన్ని విషయాలు చేయలేము తొందరగా, కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. మెటీరియలిస్టిక్ విషయాలు ఏవైతే ఉంటాయో, ఒక రోడ్ వేయాలి మనం అనుకుంటే అయ్యేటివి కాదు. సెక్రటరీగా కొంత పరిధే ఉంటుంది. కాకపోతే మనుషులతో ఎలా మిళితమై మనం పని చేసుకోవాలి. ఎందుకంటే మీకు పెన్షన్ చేతికి పడేది మాత్రమే తెలుస్తుంది, కానీ దాని వెనక చాలా కృషి ఉంటుంది. ఒక 2-3 రోజులు ఎఫర్ట్ ఉంటుంది. అలానే పంచాయతీ ఎన్నికలు జరపాలన్నా ఓటేసేది మాత్రమే తెలుస్తుంది, దాని వెనక చాలా పెద్ద పని ప్రాసెస్ జరుగుతుంది. అట్లా ప్రతి ఒక్క పనికి కూడా వెనక బ్యాక్గ్రౌండ్ లాగా పనిచేయాలి. ఆ పని జరగాలి అంటే మనకున్న చుట్టూ ఉన్న మనుషులు మనతో బాగా కోఆర్డినేషన్తో ఉంటేనే మనం చేయగలుగుతాం. నేను ఒకటే చేయగలుగుతాను, నేను ఒకటే చేస్తానంటే అయ్యే పని కాదు అది. సో ఆ కోఆపరేషన్ తెచ్చుకోవడం కోసం మీ అందరితో నేను ఒక ఫ్రెండ్ భావంతోనే ఉన్నానని అనుకుంటున్నాను. అందరూ మన అంగన్వాడీస్ అయితేనేమి, ఆశాలు అయితేనేమి, మా గ్రీన్ అంబాసిడర్స్ ముఖ్యంగా నాకు నిద్ర లేస్తే ఫస్ట్ ఫోన్ మా గ్రీన్ అంబాసిడర్స్తోనే స్టార్ట్ చేసి ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు చెత్తడానికి, అది రెగ్యులర్గా చేయడం చేస్తాము మళ్ళా వరకు. ఇంకా రాను ఇంకా చాలా చేద్దాం అనుకున్నా కానీ ఫండ్స్, టైం అన్ని రకాలుగా కాన్స్టెంట్స్ ఉన్నాయి ఇక్కడ. కాకపోతే నా వల్ల నేను ఎంతైతే చేయగలుగుతానో అంత అయితే నేను చేశాను నేను అనుకుంటున్నాను. తర్వాత వాళ్ళ జీతాలు రెగ్యులర్గా రావడం కోసం కానీ, అలానే గ్రామంలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు సర్పంచ్ గారికి తెలియజేసి ఆయన ద్వారా పని తొందరగా చేయించుకోవడానికి ప్రయత్నం చేశాను. ఇంకా అంగన్వాడీస్కి వాటికి వీటికి ఇంకా ఏదో చేద్దామని ఎన్నెన్నో కళలు అయితే ఉన్నాయి, కానీ అన్నీ చేయకుండానే వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇంకొంచెం టైం ఉంటే బాగుండు, బట్ అవకాశం అయితే లేదు. బట్ నేను ఇంతకుముందు పంచాయతీ సెక్రటరీగా పనిచేసినప్పుడు కూడా నేను చాలా మంచి విషయాలు చేసినానని అనుకుంటున్నాను. పాలసముద్రం మండలంలో ఒక సంత ఉండేది కాదు, అక్కడ ఎక్కడికైనా వెళ్ళాలంటే తిరుపతికి పల్లిపట్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి అక్కడ. అట్లాంటిది అక్కడ మేము సంత స్టార్ట్ చేసాం. ఇప్పుడు నిర్విరామంగా సంత సాగుతూ ఉంది. పంచాయతీకి 1 లక్ష రూపాయలు ఆదాయం ఇస్తాం. ఎక్కడికి వెళ్ళినా కానీ గవర్నమెంట్కి ఆదాయం పెంచాలనే ఉద్దేశంతోనే పనిచేయడం జరిగింది. తర్వాత మనం నాకు వ్యక్తిగా విలువ లేకపోయినా కానీ నేను కూర్చున్న సీట్కి వాల్యూ ఉండాలనే ఉద్దేశంతోనే పనిచేస్తాను ఎప్పుడు కూడా. ఎందుకంటే నన్ను పోషిస్తున్న డిపార్ట్మెంట్కి, ప్రభుత్వానికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా అదే డెడికేషన్తో ఏ ఇన్స్ట్రక్షన్స్ మన ప్రభుత్వం నుంచి వస్తే వాటిని తూచా తప్పకుండా 100% ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కష్టం. ఒక 90% వరకు అయితే ట్రై చేశాను. అలానే మా స్టాఫ్ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేయడం, మళ్ళీ మా పాత స్టాఫ్ అందరూ రావడం అనేది ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. అట్లాంటిది మళ్ళీ స్టాఫ్ అందరూ కలిసి మళ్ళీ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలానే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టాఫ్ కూడా దీన్ని ఈవెంట్ లాగా తీసుకొని చేయడం జరిగింది. వాళ్ళు కూడా నేను ఏ పని చెప్పినా వాళ్ళు కూడా కొద్దిగా కూడా కోపడకుండా, ఒక్కొక్కసారి ఆవేశంలో అరిచినట్టు ఏమన్నా ఉంటే కూడా అందరూ నన్ను మన్నించాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి పీక్ అవుతాము, టెన్షన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అరిచేస్తుంటాము, చేయలేని పరిస్థితి వస్తుంది. బట్ మ్యాక్సిమం అట్లా అవ్వకుండా అనే పరిస్థితి అయితే ఉన్నింది. కానీ ఎక్కడన్నా అరిచి ఉంటే కూడా క్షమించాలి. కానీ వాళ్ళు కూడా నాకు 100% కోఆపరేట్ చేశారు కాబట్టి నేను సవ్యంగా చేయగలిగాం.
ఇక్కడ పెన్షన్స్ ఇవ్వడం కానీ, ఇంకేదైనా ఇవ్వాలన్నా కానీ, ప్రోగ్రామ్ పెట్టాలన్నా కానీ అన్ని టైంకి కావాలంటే అందరితో కోఆర్డినేషన్ అనేది బాగా ఇంపార్టెంట్. వాళ్ళందరూ నాకు 100% ఇచ్చారు. అలానే మా వెల్ఫేర్ సార్ ఇంకా రాబోయే రోజుల్లో అందరికంటే సీనియర్ ఈయన కూడా బాగా అన్ని లీడ్ తీసుకుని ఒక ప్రోగ్రామ్ చేశారు సార్. నాకు తెలియదు మీరు ఇంత గ్రాండ్గా చేస్తారనేసి గిఫ్ట్ లాగా ఇచ్చారు మీరు అందరూ కలిసి. అలానే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇప్పుడు రవితేజ ఎప్పుడు నాతో పాటు ఉంటాడు. నేను ఎంత యూఎఫ్ఎస్ సర్వే మనం రీసెంట్గా చేశాం. ఎందుకంటే మనకు స్టాఫ్ తక్కువ. ఇక్కడ విలేజ్ ఏమో 25 గ్రామాలు విస్తరించేసింది. ఈ పక్క పచ్చిపాలపురం దగ్గర నుంచి ఈ పక్క శేషాపురం, మళ్ళీ ఈ 4 గ్రామాలు అన్ని కలుపుకుంటే దగ్గర 4,000 జనాభా ఉన్నటువంటి గ్రామం ఇది. వీకన్నీ తక్కువ మంది సిబ్బంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఎక్కువ బటన్ పెట్టి చేపించడం జరిగింది. వాళ్ళు కూడా ఎప్పుడు మా వల్ల కాదు సార్ అని చెప్పకుండా చేశారు. వాళ్ళకు కూడా ఎప్పుడు వాళ్ళు చేయడం వల్లే మొగరాలు అనేది మంచి ప్లేస్లో నిలబడింది మండలంలోనే. వర్కర్ని కూడా చేసుకోవడం. అలానే ఎక్కడికి పోయినా గ్రామస్తులు కానీ హ్యాపీగా తిరగడం, ఇంటికి పోయి కాఫీ సార్, టీ తాగండి సార్ అని చెప్పడం. మన ఆనందాన్ని కానీ చిన్నాన్న కానీ పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా అసలు నేను ఇంటికాడ మా అమ్మ టీ పెట్టిస్తాను, నాకు వద్దులే, అక్కడ ఎవరో ఒకరు ఇస్తారులే అని చెప్పి వచ్చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు ఆఫర్ చేస్తారు. సో అది తర్వాత మన సర్పంచ్ అన్న, ఎందుకంటే సెక్రటరీకి సర్పంచ్కి ఎంత రిలేషన్ ఉంటుందంటే కనీసం ఒక రోజులో ఒకసారన్నా కాల్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ అన్నతో కూడా మంచి బంధం అయితే ఉంది. నేను ఏ పని అడిగినా అన్న కూడా వెంటనే చేసి పెట్టేవాళ్ళు. అలానే ఏ విషయంలో కోఆపరేషన్ కావాలన్నా పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ చేయడం జరిగింది. ఇంకా అన్నకు కూడా ఇదే తరం ఎండ్ అయిపోతాను. ఒక 15-16 డేస్లో అన్నకు కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్ చేద్దామని మేము అనుకున్నాను. నేను దానికి ముందే నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంకొంచెం ఒక 2 రోజుల తర్వాత వెళ్ళింటే అన్నకు ఆ ప్రోగ్రామ్ కూడా చేసేసి బాగుండేది. సో అలానే మన టీచర్స్ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ టీచర్స్ కూడా బాగా మర్యాదగా ప్రేమగా పలకరించడం కానీ, మేడం హెచ్ఎం మేడం వచ్చినప్పటి నుంచి కూడా మేడం అదే ఒక సహృద భావంతో బాగా క్లోజ్గా చేయడం జరిగింది. అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఈరోజు ఈ పంచాయతీరాజ్ నుంచి రేపు స్కూల్ పాఠశాల విద్యాశాఖలోకి ఆ డిపార్ట్మెంట్లోకి చేంజ్ అవ్వాల్సి వస్తూ ఉంది. సో అందరికి కూడా ధన్యవాదాలు. మొగరాల గ్రామ పంచాయతీ ఎప్పటికీ నాకు గుర్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడే నాకు వచ్చింది అన్న విషయం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. నాకు ఎప్పటికైనా ఈ మెమరబుల్ మూమెంట్ నా లైఫ్లో ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. అటు నా లైఫ్కి, నా చిన్న లైఫ్కి ఇది పెద్ద మూమెంట్గా నేను భావిస్తాను. సో అందరూ వచ్చారు, అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మీరు ఇచ్చిన కోఆపరేషన్ కానీ, ఎక్కడైనా ఎవరినైనా ఒకవేళ పొరపాటుగా అర్జున్ ఉన్నా మా గ్రీన్ అండ్ బాల్స్ని తిట్టుంటారు, రోజు తిట్టేస్తూ ఉంటా, వాళ్ళని కూడా సారీ చెప్తున్నా. సో మీరు కూడా బాగా పనిచేసి, మీరంతా కలిసి పనిచేసి మళ్ళీ మొగరాలకి ఇంకా మంచి పేరు తీసుకురావాలనేసి కోరుకుంటున్నా. దీన్ని బాగా డెవలప్ చేయాలి. ఎందుకంటే మొగరాలు ఆల్రెడీ మంచి డెవలప్డ్ విలేజ్. నాకున్న సర్వీస్లో నేను దగ్గర ఒకేసారి 4 పంచాయతీలు ఇన్ఛార్జ్గా కూడా పనిచేశాను. 7 పంచాయతీలు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. 8 పంచాయతీలు అన్నింటిలో కల్లా కూడా మొగరాలు బాగా డెవలప్డ్ విలేజ్. సో ఇక్కడ ఉన్న నాయకులందరూ వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ కృషి వల్ల గ్రామం అయితే బాగా డెవలప్ చేసుకున్నారు. ప్రజలు కూడా చాలా ఎన్లైటెండ్, బాగా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అవేర్నెస్ లేకపోవడం అంతా ఏం లేదు. సో మీరు మరింతగా ముందుకు తీసుకెళ్ళి గ్రామాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఎప్పుడు వీలైనా నాకు ఖచ్చితంగా మొగరాలకి అయితే ఏదో ఒక సందర్భంగా అయితే రావడానికి ప్రయత్నం చేస్తాను.